जय हो भारत, यात्रा फॉर भारत। वेलकम टू अवर चैनल। प्लीज सब्सक्राइब अवर चैनल, प्रेस द बेल आइकन। నేను మీ బాబా పాండంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు। 69 అవర్స్ డయాబెటీస్ ఫ్రీ, 69 గంటల్లో మీ యొక్క షుగర్ వ్యాధి మీ శరీరం నుంచి పారదోలబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు। అదేవిధంగా 109 యోగ ముద్రల యొక్క కోర్సును కూడా అందిస్తున్నాం బాబా పాండంగం యోగా మిషన్, చార్ డెవలప్, సంతోష్ నగర్, హైదరాబాద్ నుంచి। అదేవిధంగా లాఫ్టర్ ముద్ర అంటే నవ్వులతో మీ జీవితాన్ని మార్చేయచ్చు అనే కోర్సును అందిస్తున్నాం। అదేవిధంగా లైవ్ లవ్ లాఫ్ ఇదే కోర్సును మీకు అందిస్తున్నాం। సో టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్। ఆన్లైన్లో కూడా మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న తెలుగు వారి కోసం మేము అందిస్తున్నాం। టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్। హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, వెల్తీగా ఉండండి। థ్యాంక్ యూ। జై హో భారత్। సో ప్రతినిత్యం యోగ ముద్రలు, ప్రాణాయామ, ఆయుర్వేదం మొక్కలు ఇవన్నీ గురించి చెప్తూ ఉన్నాను। అదేవిధంగా న్యూమరాలజీ అనే సబ్జెక్టులో చాలా విశేషంగా, ఎందుకంటే నేను నష్టపోయాను కాబట్టి, నాకు బాధ కలిగింది కాబట్టి, వీటిపైన కూడా దాదాపుగా 10 సంవత్సరాలుగా మనం 12 సంవత్సరాలు రీసెర్చ్ చేయడం జరిగింది। సో దాంట్లో మీరు చాలామంది న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళొచ్చు, మీరు కన్సల్టేషన్ చేసి మీరు మీ జీవితంలో కూడా మంచి అవకాశాలు పొంది ఉండొచ్చు। అయితే మీరు మీ కెరియర్ గురించో, మీ యొక్క జాబ్స్ గురించో, బిజినెస్ గురించో, దేని గురించో మీరు వెళ్ళొచ్చు। కానీ ఇప్పటి వరకు చాలామంది న్యూమరాలజిస్ట్లో ఈ మ్యారేజ్ డేట్ల గురించి చాలామంది చెప్పకపోవచ్చు, కొందరు చెప్తూ ఉన్నారు। నేను మాత్రం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చాను। సో దాంట్లో ఏంటంటే ఏ తేదీల్లో వివాహం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఏ తేదీల్లో వివాహం చేసుకుంటే ఎంత నష్టాలు, కష్టాలు, విడాకులు, భార్యాభర్తల మధ్య గొడవ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అకాల మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మీ వివాహ తేదీ నిర్ణయం చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు। అందులోనే మనం 8, 11, 26 తారీఖు గురించి చెప్పుకున్నాం। ఈరోజు ఈ తేదీల్లో పెళ్లి జీవితాంతం పెద్ద లొల్లి ఎందుకు జరుగుతుందో చూద్దాం। సో 4, 13, 22, 31 తారీఖులలో వివాహం జరిగితే ఏమి జరుగుతుంది? అసలు 4 అంటే ఏమిటి? 4 అంటే రాహువు అండి। రాహువు వల్ల, రాహువు మీకు అందరికీ తెలుసు రాక్షసుడు। సో ఈ విధంగా ఆ తత్వం కలిగింది కాబట్టి మనకి ఎక్కువగా నెగిటివ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు। అయితే ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తల డేట్లు వేరు, కానీ వివాహం ఒకటే డేటు అనమాట। సో అందుకోసమే వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత అందరి జీవితంలో కరోడ్పతి రోడ్పతి అవుతుండు, రోడ్పతి కరోడ్పతి అవుతున్నాడు। సో తర్వాత వివాహం తర్వాత ఇటు అంటే పెళ్ళి కూతురు వైపైనా పెళ్ళి కొడుకు వైపైనా ఎవరో ఒకరు అకాల మరణం జరుగుతుంది। తర్వాత కొందరైతే పెళ్ళి కూతురే వివాహం అయిన 2-3 రోజులకే చనిపోవడమో, పెళ్ళి కొడుకు చనిపోవడమో, పెళ్ళి కొడుకు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మాట్లాడుతూ ఆ మొబైల్ ఫోన్ పేలి చనిపోయిందని ఒక వార్త రావడం। అదేవిధంగా 2019 జనవరి 26 తారీఖు అనుకుంటాను, మనకు సికింద్రాబాద్లో అక్కడ మనీష్ అనే అమ్మాయి కూడా వాటర్ హీటర్, అంటే మనము నీళ్ళను వేడి చేయడానికి వాటర్ హీటర్ పెట్టుకుంటాం కదా, రెగ్యులర్గా ఆమె పెట్టుకుంది। వివాహమైన 4వ రోజుకే ఆమె చనిపోవడం జరిగింది। ఆమె మ్యారేజ్ కూడా 22వ తారీఖు జనవరి 2019లో జరిగింది। సో దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఒక్క ఎగ్జాంపుల్ కాదు, చాలామంది 4, 13, 22, 31 తారీఖుల్లో వివాహం జరిగిన వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు। ఇలాంటి నెగిటివ్ డేట్లలో మ్యారేజ్ చేసుకోకపోవడమే మంచిది అంటున్నాను। మీ పిల్లలకు రాబోయే భవిష్యత్తులో వాళ్ళు కూడా ఆ తేదీల్లో వివాహం చేసుకోకపోతే చాలా మంచిది। సో ఒకసారి మనం చూద్దాం। 4, 13, 22, 31 మనము ప్రపంచవ్యాప్తంగా మనం USA అంటే అందరికీ తెలుసు కదా, ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీళ్ళు 13వ నంబర్ని ఎక్కువగా వాడరు। 13వ నంబర్ మీద సినిమా కూడా వచ్చింది। న్యూమరాలజికల్ ప్రకారంగా 13ని డెత్ నంబర్ అంటారు, 31ని కూడా డెత్ నంబరే అంటారు అన్నమాట। సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే మనకు జై తెలంగాణ అనే ఒక మూమెంట్ తీసుకొచ్చినప్పుడు దాదాపుగా 1200 మంది ఆహుతైపోయారు, మరణం జరిగింది। సో ఇక్కడ జై తెలంగాణ అనే పేరులో కూడా 31 నంబర్ ఉంది। అదే జయ తెలంగాణ, జయ
అంటే జై అంటే JAI, ఇది జై తెలంగాణ, ఇది జయ తెలంగాణ అంటే 32 నెంబర్ వస్తుంది. చాలా అద్భుతమైన నెంబర్. అట్లా అంటే మనకు తెలియదు, మనకి ఏ పేర్లో ఏముంది అనే విషయం మనకు తెలియదు. నాకు తెలియకపోయేది. నేను దాదాపుగా 5 నుంచి 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వీటి మీద బాగా రీసెర్చ్ చేసి, సో ఏ పేరులో ఏముంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏంటిది, మ్యారేజ్ డేట్ ప్రకారం ఏంటిది తెలుసుకోవడం వల్ల మనకు మన మార్గం, మన రూట్ మ్యాప్ కరెక్ట్గా తెలుసుకోగలిగితే నిజంగా మంచిగా ప్రయాణం చేయగలుగుతాం. అది సైకిల్ అయినా, కాలిబాట అయినా, ఫ్లైట్ అయినా, ఏదైనా, ట్రైన్ అయినా మార్గం తెలిస్తే మంచిగా ప్రయాణం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనం 4/13/2021 అంటే రాహు. సో ఆగస్టు 4వ తారీఖు 2006లో మంచు లక్ష్మి గారిది మ్యారేజ్ అయింది. సో వారికి ఒక అమ్మాయి. ఎక్కువగా 4/13/2021లో వివాహమైన వాళ్ళకి ఎక్కువగా ఆడ సంతానం జన్మిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా జూలై 13వ తారీఖు 1975లో సుష్మా స్వరాజ్ గారికి వివాహమైంది. వీళ్ళకు కూడా ఒకరే అమ్మాయి అనుకుంటా, నాకు తెలిసి సుష్మా స్వరాజ్ గారికి అమ్మాయి అనుకో. సో అదేవిధంగా డిసెంబర్ 13వ తారీఖు 1966లో మురళీ మనోహర్ జేస్, వీళ్ళకు కూడా అమ్మాయిలే సంతానం ఉన్నారు. అంటే గూగుల్లో ఒకలో ఇద్దరు ఉంటారు, వీళ్ళకు మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఎవరిని చూసుకున్నా ఇక్కడ మా మొదటి సంతానమైన అసలు సంతానమైన అమ్మాయిలే ఎక్కువ పుట్టారు. చాలామంది నా దగ్గరకు వచ్చి న్యూమరాలజీ మా మ్యారేజ్ డేట్ ఇది అంటే వాళ్ళకు కూడా ఎక్కువ సంతానం ఆడపిల్లలే ఉన్నారు. సరే, సంతానం అమ్మాయా అబ్బాయా తర్వాత విషయం. అసలు పిల్లలు పుట్టకుండా ఉండే వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. సో అమ్మాయినా అబ్బాయినా సరి సమానంగా పెంచుతుంటారు. అయితే అందరి తల్లిదండ్రులు కూడా నాకు ఒక అమ్మాయి ఉండాలి, ఒక అబ్బాయి ఉండాలి అనుకుంటారు. మరి అంటారు దేవుని రాత, ఏది జరిగినా మనం యాక్సెప్ట్ చేయాలి అనేది, అమ్మాయినా అబ్బాయినా సరి సమానంగా చూడడం మన యొక్క బాధ్యత. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాహు అనేది ఎప్పుడైనా నెగిటివ్ ఎఫెక్ట్నే ఇస్తాడు. మన యొక్క వృత్తిలో అయినా సరే, మన యొక్క బిజినెస్లో అయినా సరే, మన లైఫ్లో అంటే భార్యాభర్తల అనుబంధంలో అయినా సరే ఎప్పుడు కూడా ట్రాజడీలు, మిస్టరీలే ఇస్తాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మంచు లక్ష్మి గారు ఎంతో టాలెంట్ ఉన్నా కానీ ఆమె సినీ ఫీల్డ్లో 1-2-3 సినిమాలు తీసి ఉంటుంది. కానీ హీరోయిన్గా ఆమె అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఏదో కొన్ని జెమినీ టీవీలో ఎక్కడనో కొన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ అయినాయి తప్ప ఇంకా సినీ ఫీల్డ్లో ఒక హీరోయిన్గా ఆమె ఎక్కడ కూడా అంత సక్సెస్ అయినట్టు లేదు. సో అదొకటి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతలు పొంది ఎన్నో రకాలుగా విజయాలు సాధించిన మరి ఆమె సినీ కెరియర్లో మాత్రం అంత సక్సెస్ లేదు. మెయిన్ ఏంటిదంటే ఈ 4, ఈ 8 పక్కనే కాంబినేషన్ అంత మంచిది కాదు. సో అదేవిధంగా ఇక్కడ సుష్మా స్వరాజ్ గారు మొన్ననే 2019లో అది హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోవడం జరిగింది. సో గొప్ప నాయకురాలు. సో తెలంగాణ చిన్నమ్మ అనే పేరు కూడా మనం ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ ఏర్పడడంలో కూడా చాలా సుష్మా స్వరాజ్ గారు చాలా ఎంతో కృషి ఉంది. సో ఆమెను చూస్తే భారతీయ సంస్కృతిని నిండుగా ఆమె మొహంలో ఆ బొట్టు, ఆ ఆచారం అన్నీ ఉంటాయి. సో సడన్గా ఆమె చనిపోవడం దేశ రాజకీయాల్లో కూడా బీజేపీ కూడా చాలా ఒక రైట్ హ్యాండ్ కోల్పోయింది అనుకోవడం మనము. సో అంటే అకాల మరణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఆమె దాదాపుగా 66-70 లోపే ఉంటుంది ఏజ్ నాకు తెలిసి. సో ఈ విధంగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా మురళీ కుమార్ జోష్, అది డిసెంబర్ 13వ తారీఖు 1966లో మ్యారేజ్ అయింది. ఇక్కడ మెయిన్గా నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళు రాజులు కావచ్చు, లీడర్స్ కావచ్చు, కోటీశ్వర్లు కావచ్చు, ఎవరైనా సరే సో దీనివల్ల వాళ్ళు ఇంకా పెద్ద ప్రోగ్రెస్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఏదో ఆకటాంకం జరుగుతుంది. ఇది జనవరి 22, 2019 మనీషా అనే అమ్మాయి వివాహం జరిగిన 4వ రోజుకే, అంటే 4వ రోజు అంటే 4 రోజులకి 26వ తారీఖు జనవరి 2019 మీరు TV9లో కొట్టి చూడండి. మ్యారీడ్ ఉమెన్ షాక్డ్ కరెంట్ అని వచ్చేస్తుంది TV9లో మీకు. ఆల్రెడీ ఆమె 22వ తారీఖు జనవరి 2019లో మ్యారేజ్ అయింది. మనీషా అనే అమ్మాయి సికింద్రాబాద్లో ఉంటుంది. 4 రోజులకే, అంటే రోజు రెగ్యులర్గా ఆ వాటర్ హీట్తోనే నీళ్ళు వేడి చేసుకునేది. మరి పెళ్ళై అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే మెథడ్లో వాటర్ హీటర్ని పెట్టి నీళ్ళు వేడి చేసింది. సో అకస్మాత్తుగా మర్చిపోయిందో తెలియదు, మరి దాంట్లో చేతి పెట్టిందో తెలియదు, మొత్తం మీద అయితే ఆమె మరణించింది. అంటే నేను ఏమంటున్నానంటే ఇవి రాహు అనేది
చాలా చాలా భయంకరమైంది. ఎందుకంటే ఇక్కడ వరకే అమృతం తాగాడు, విష్ణు భగవానుడు చక్రాన్ని వదిలితే అక్కడ మనకు తలకాయనే మిగిలిపోయింది. కాబట్టి అంత మంచి డేట్లు కావు. మీరు మంచిగా ఉండాలని నేను చెప్తున్నాను. రాబోయే రోజులలో మీ పిల్లలకి, మీ సంతానానికి ఈ 8, 17, 26 డేట్లో మంచిది కాదు. అందులో ఈ 4, 13, 22, 31, 8, 17, 26వ తారీఖులో పుట్టిన వాళ్ళకైతే అస్సలు మంచిది కాదు. ఇంకా అంటే వాళ్ళు శని, వీళ్ళు రాహు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అందుకోసం మిత్రులారా, మీ జీవితంలో కూడా మీ పిల్లలకి వివాహం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 8, 17, 26వ తారీఖులో వివాహం చేసుకోకూడదు. 4, 13, 22, 31 తారీఖులలో కూడా వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ 13ని డెత్ నెంబర్ అంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి న్యూమరాలజీ ప్రకారంగా. ఎందుకంటే చాలా చాలా రకాలుగా మరణాలు కూడా జరిగాయి. 13వ తారీఖు చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. దాదాపుగా 2 సంవత్సరాల క్రితమే అనుకుంటాను, మన క్షేత్రం మంజునాథ క్షేత్రంలో కర్ణాటక బస్సుకు వెళ్తూ ఉంటే 13వ తారీఖు, జనవరి 13వ తారీఖు రోజు కుప్పగులిపోయినాయి బస్సులు. చాలామంది దాంట్లో మా రిలేషన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ జీవితంలో పుణ్యం చేసుకున్నారు కాబట్టి బతకగలిగారు. వేరే వాళ్ళు చాలామంది చనిపోయినారు అట్లా. సో అట్లా 13 అనేది డెత్ నంబర్, చాలా జాగ్రత్త. సో అందుకోసమే దాన్ని జాగ్రత్తగా మనం చూసుకొని పిల్లలకి 1, 10, 19వ తారీఖులలో వివాహం చేసుకోవడం చాలా మంచిది. ఇంకా వాటి గురించి నేను వీడియోలు చేస్తాను, ఏ తేదీలో వివాహాలు చేసుకోవాలని. ఈ తేదీల్లో మాత్రం, ఈ తేదీల్లో పెళ్ళి జీవితాంతం పెద్దలొల్లి. దయచేసి 8, 17, 26వ తారీఖులో చేసుకోకపోవడం మంచిది. అదేవిధంగా 4, 13, 22, 31 తారీఖులో చేసుకోకపోవడం మంచిది. నేను నష్టపోయాను, కష్టపడ్డాను, ఇబ్బంది పడ్డాను. దాదాపుగా మళ్ళీ నేను సరి చేసుకునేసరికి నాకు ఇన్ని సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు పట్టింది. సో అందుకోసమే మీరు అలా నష్టపోకుండా, కష్టపడకుండా ఉండాలని ఈ ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు నాలాగా బాధపడద్దు, మీరు నాలాగా కష్టపడద్దు, మీరు నాలాగా వీడియో కాల్ పొందొద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో మీకు ఈ వీడియోలు చేస్తున్నాను. మీరు పాజిటివ్ చేస్తారా, నెగిటివ్ కామెంట్ చేస్తారా నాకు సంబంధం లేదు. నేను నష్టపోయాను, ఇప్పుడు లాభపడుతున్నాను. మీరు నష్టపోవద్దు, మీరు లాభంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. థ్యాంక్ యూ.